గ్రూప్ 2 ఫలితాల కోసం మెరిట్ లిస్ట్ అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఫలితాలు త్వరగా విడుదల చేయాలని ఏపీపీఎస్సీ చైర్మన్ను కలిసి వినతి పత్రం అందజేశారు అభ్యర్థులు. గ్రూప్ 2 ఫలితాల ఆలస్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ వచ్చి 2 ఏళ్లు పూర్తయిపోయిందని 2000 మంది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. రిజల్ట్ వస్తే ఉద్యోగాలు రాని వాళ్లు మరో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకుంటారని అభ్యర్థులు తెలిపారు. ఫలితాల ఆలస్యం వల్ల ఎంతో మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు గ్రూప్ 2 మెరిట్ లిస్ట్ అభ్యర్థులు. ఇప్పుడు ఇది పాత నోటిఫికేషన్ అనేది తెలుసు. సో ఇది కంప్లీట్ అయిపోయి త్వరగా జాబ్ క్యాలెండర్ వస్తే ఇందులో రిక్రూట్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఇక్కడ 2200 దాకా సెలెక్ట్ అయ్యి ఉన్నారు. ఈ సెలెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళు ఇది 1:2 లిస్ట్. సో 1:1 లిస్ట్లో 1200 మంది ఇప్పుడు ఎలిమినేట్ అవుతారు. ఈ 1200 మంది కూడా ఇప్పుడు హోప్తోనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందని ఉంటుంది తప్ప జాబ్ రాదని ఉండదు. సో వీళ్ళకి క్లారిటీ లేక గత 3 సంవత్సరాలుగా వీళ్ళు స్టక్ అయ్యి ఉన్నారు. సో వీళ్ళు స్టక్ అవ్వడం వల్ల అది కొంచెం రిజల్ట్ అనేది త్వరగా వస్తే వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ చదువుకోవాలా లేదంటే ప్రైవేట్ జాబ్ వెతుక్కోవాలా అన్నది ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అందరూ ఫైనాన్షియల్గా కానీ మెంటల్గా కానీ చాలా స్ట్రెస్లో ఉన్నారు. వాళ్ళే కాదు, మా పేరెంట్స్ కానీ అందరూ. సో చాలామంది ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ అన్నీ వాయిదా వేసుకుని ఉన్నారు. సో మెంటల్ డిప్రెషన్లో కూడా చాలామంది ఉన్నారు. సో ఈ సమస్య ఎంత త్వరగా పరిష్కారం అయితే స్టేట్లో నిరుద్యోగులకు అంత మేలు జరుగుతుంది. సో గవర్నమెంట్ త్వరగా ఈ సమస్యను మాత్రం పరిష్కరించాలని మేము నిరుద్యోగులందరి తరఫున నేను 2 ఇయర్స్ నుంచి అదే కంప్లీట్ అయిపోయిన ఎగ్జామ్స్ కానీ రిజల్ట్స్ లేకుండా 2 ఇయర్స్ నుంచి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఒకవేళ అది క్లారిటీ వస్తే మాకు రిజల్ట్స్ వస్తే తెలుస్తుంది కదా, ఆ జాబ్కి ట్రై చేసుకోవచ్చు, వేరే జాబ్కి ట్రై చేసుకోవచ్చు, లేదంటే ఈ జాబ్ వస్తుంది అని ఎటువంటి క్లారిటీ లేకుండా దాని మీదే అన్ని ఇయర్స్ అంటే మాకు కూడా ప్రాబ్లం అవుతుంది. మెంటల్గా మాకు కూడా పీస్ లేకుండా ఉంటుంది కదా. మీరు కొంచెం మమ్మల్ని అర్థం చేసుకొని ఏపీపీఎస్సీ సెక్రటరీ గారు, చైర్మన్ ఇద్దరు కలిసి మమ్మల్ని అర్థం చేసుకొని కొంచెం త్వరగా సంక్రాంతి లోపు ఇస్తే బెటర్ అని అనుకుంటున్నాం.